సో హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి హరిహర వీరమల్లు. ఈ మూవీ నుంచి ఒక లుక్ అయితే బయటకు వచ్చింది అని చెప్పుకోవచ్చు, ఒక పోస్టర్తో. అదే పోస్ట్ పోన్. ఈ సినిమా అయితే మార్చ్ 28 నుంచి పోస్ట్ పోన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. మే 9 అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. మళ్ళీ పోస్ట్ పోన్. ఈ సినిమా అయితే ఇప్పటికే చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని ఇదే ఇయర్లో రిలీజ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని అయితే మర్చిపోతారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, సమ్మర్లో ఒకే ఒక టైర్ 1 హీరో సినిమా వచ్చేసరికి హరిహర వీరమల్లు. ఈ సినిమా మే 9న వస్తుందా లేదు కూడా చాలా బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్కి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా బాధగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పటి వరకు అయితే 2 నుంచి 3 ఇయర్స్ వరకు అయితే సినిమా అయితే రిలీజ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చాలా బాధగా అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఓజీ మూవీ మీద హరిహర వీరమల్లు మూవీ కన్నా ఎక్కువ హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు దీని గురించి? హరిహర వీరమల్లు మూవీ మే 9న వస్తుందా లేదా డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ లుక్ చూస్తుంటే మర్చిపోయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అలా గుర్రం మీద వస్తుంటే మామూలుగా అనిపిస్తలేదు. ఫస్ట్ టైం ఒక యుద్ధాల మూవీలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే నటిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇదే ఫస్ట్ తన మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, చూడాలి సినిమా ఏ విధంగా వస్తుందో. సినిమా అయితే అదిరిపోయిందని బయట టాక్. చూడాలి మళ్ళీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకైతే తెలుస్తుంది. మరి ఈ సినిమా కోసం నేనైతే ఈగల్ వెయిటింగ్. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తారు, తన క్యారెక్టర్ ఏంటి, స్టోరీ ఏంటి, అసలుకి చాలా పెద్ద కథ. ఈ సినిమా కూడా 2 పార్ట్స్లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ రావడానికి కింద మీద పడి రిలీజ్ చేస్తున్నారు. చూడాలి మరి సమ్మర్లో అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మంచి డేట్ అంటే హిట్ 3 సినిమా కూడా అప్పుడే, నాని సినిమా కూడా రిలీజ్ అవుతుంది. చూడాలి మళ్ళీ నాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అవుతుందా లేదా అనేది. ఇంకా మేలో మన విజయ్ దేవరకొండ సినిమా కూడా చాలా రిలీజ్ అవుతుంది. సమ్మర్లో అయితే చాలా మంచి మంచి సినిమాలు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేదా డెఫినెట్గా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.